అట్లా మామిడి తోటలకు పోదామని పొగలు, వాగొడ్డుకు పోదామని పొగలు, ఆడిడ కూకుంటే తిప్పలైతుంది, చక్కగా మా ఇంట్లో కూకుందామని ఇంకొకలు, గుట్ట మీద పోదాం పారా ఎవ్వరు రారు, ఇదంతా కాదు గోవా పిలానేద్దాం రా, ఇట్లా పిలాన్లు వేస్తుంటారని మా వాళ్ళు రాసిండ్రు, నేను చదివినా. ఇప్పుడు మీరు చూడబోయేది అంతకు మించిందబ్బా. గీ కాకలేమో చేస్తారు, ఏది దగ్గరి పోయి చూద్దాం. ఓ కొడుకో ముద్దుగా సిట్టింగ్ వేసిండ్రు, మోకాళ్ళ లోతు నీళ్ళలో కుర్చీలు వేసుకొని పరాకతిగా మందు తాగుతున్నారు మహారాజుల లెక్క. దబ్బున రారాబాయి ఈడ బాటలు కథమైతుందని వైన్స్ కు పోయిన వాళ్ళకు ఫోన్ చేస్తున్నట్టుండు. అటోటి కుర్చీలు ఉన్నాయి. మరి ఇంతకు మనోళ్ళు పురుసత్ చేసుకుంది ఏడనుకుంటాండ్రు? బొంబాయిలో అపార్ట్మెంట్ కాడ చుట్టూ నీళ్ళచ్చి మునిగిపోతే ఇద్దరు కాకలు గింత ముద్దుగా మందు పార్టీ చేసుకుంటారంటే మనోళ్ళ తాగుడు సుక్కకు దండం పెట్టాల్సిందేనబ్బా. లేకుంటేంది 4-5 రోజుల సంది ఆనలు పొట్టు కొట్టే వరకు బొంబాయి సగం మునిగింది. రోడ్లు చెరువులైనాయి, బండ్లు పడవలైనాయి, రైళ్లు సిక్కబడ్డాయి, గాలి మోటార్లు ఆగిపోయినాయి. ఈ స్కూళ్లు బందే, ఆఫీసులు బందే, అంతా ఆగమాగం జగన్నాథం. పట్నం అంతా గంత పరిశ్రమలు ఉంటే మనోళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయే కార్యం పెట్టుకుర్రు మంచిగా. బీచ్ కు మనం పోవుడేంది, బీచ్ మన ఇంటికి వచ్చింది అనుకుంటాండ్రేమో. మరి ముంబై నీళ్ళలో మునిగిందనే బాధను మనోళ్ళు మందులో మునిగి మర్చిపోతున్నట్టు పాపం.